తెలంగాణలో త్వరలో మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్ అయితే రాబోతా ఉన్నాయి. ఈ అంశం పైన జాగృతి అధ్యక్షురాలు రావు కవిత సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే స్థానాలకు సంబంధించి అంటే ఏవైతే నిజామాబాద్ సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన ఏవైతే స్థానాలైతే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ఇటు జాగృతికి సంబంధించిన నేతలని అక్కడ బరిలో ఉంచాలి అనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇటు కవిత టార్గెట్ సిద్దిపేట మరియు అటు నిజామాబాద్ అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సిద్దిపేటలో ఖచ్చితంగా అక్కడ నేతల్ని ఇక్కడ అదే మున్సిపల్ పరిధిలో ఏవైతే స్థానాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా జాగృతికి సంబంధించిన లీడర్లని అక్కడ బరిలో ఉంచాలి అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా మంచిర్యాలకు సంబంధించి కూడా స్థానంలో మరి కవితకు సంబంధించిన అనుచరులని అక్కడ నిలబెట్టాలి అనే ఆలోచనలో కవిత ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు నిజామాబాద్ కావచ్చు, ఇటు సిద్దిపేట కావచ్చు, ఇటు మంచిర్యాల కావచ్చు, ఈ మూడు ప్రధానంగా కవిత టార్గెట్ పెట్టుకొని పనిచేస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇటు నిజామాబాద్ లో తను ఎంపీగా ఒక ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం తనకు ఉంది. తనకు సంబంధించిన క్యాడర్ కూడా ఉన్న నేపథ్యంలో అక్కడ తనకి కొంత బలం ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా జాగృతికి సంబంధించిన నేతల్ని బరిలో ఉంచి కొన్ని స్థానాలు గెలిపించుకొని ప్రజల పక్షాన మరి కొట్లాడాలి జాగృతి అన్నట్టుగా తన ప్రణాళిక రూపొందిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా సిద్దిపేటలో ప్రధానంగా మనం కవిత ఆరోపణలలో హరీష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న వీడియోలు మనం అధికంగా చూసాం. ఆ నేపథ్యంలో అక్కడ కవిత బలం కూడా ఉంది, నా బలం కూడా సిద్దిపేటలో ఉంది, నా బలగం కూడా సిద్దిపేటలో ఉందని నిరూపించుకోవడానికి కవిత అక్కడ కూడా సిద్దిపేటలకు సంబంధించిన కూడా మరి ఎలక్షన్స్ లలో పోటీ చేస్తాను అనే విధంగా కవిత సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా మంచిర్యాల కూడా తనకు ఒక ప్లస్ పాయింట్ అవుతా ఉంది. ఎందుకంటే గతంలో తన సింగరేణికి సంబంధించిన కొన్ని వాటిలలో పాల్గొనడం కావచ్చు, తనకు కూడా అధ్యక్ష పదవి అక్కడ ఉండడం కావచ్చు, కొంత సింగరేణి బలం కూడా తనకు ఉండడం కావచ్చు, ఆడ కూడా పోటీ చేద్దాము అనే విధంగా కవిత నిర్ణయించుకున్నట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా తన టార్గెట్ ఇటు సిద్దిపేట అటు నిజామాబాద్ అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే జాగృతి నేతల్ని కొంతవరకు సింగరేణి సంబంధించిన అక్కడ బలం ఉంది కాబట్టి ఇటు మంచిర్యాలలో కూడా పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నిర్ణయం ఇంకా తుది నిర్ణయం కాలేదు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర స్థాయికి సంబంధించిన నేతలను అంటే నియమించుకుంటా ఉన్నారు. వాళ్ళు పార్టీకి సంబంధించిన ఒక క్యాడర్ ని ఒక లిస్ట్ అయితే తయారు చేయబోతా ఉన్నారు. తర్వాత అంటే ఒక టీం తయారు చేసుకున్న తర్వాత వాటికి సంబంధించి కూడా ప్రణాళిక చేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా కవితకు సంబంధించిన వర్గ నేతలు అయితే చర్చనీయంగా చెప్పుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా కొంత పార్టీకి బలం చేకూర్చే విధంగా గెలిచినా ఓడినా కానీ ప్రజల్లో ప్రజా గొంతుకై ఉండడానికి ఒక దారి అన్నట్టుగా ఇటు కవిత కూడా అనుకుంటున్న నేపథ్యం మీద కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో తను పోటీ చేయడానికి అంటే వాళ్ళకి సంబంధించిన క్యాడర్ ని బరిలో ఉంచడానికి మొత్తం సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వాటికి సంబంధించి కూడా ఒక లిస్ట్ తయారు చేయమని అక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించిన లీడర్లను కూడా చెప్పిన స్థానికంగా ఉన్న లీడర్లను కూడా చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. జాగృతి పరంగా కూడా పోటీ చేయడానికి చాలా మంది వస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి చూడాలి వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లలో మరి కవిత ఇప్పటికే రాజకీయ పార్టీ పెడతానని చెప్పింది కానీ మరి రాజకీయ పార్టీ పేరు కానీ దానికి సంబంధించిన సింబల్ కానీ ఎక్కడ కూడా చెప్పని పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ ఎలక్షన్స్ కూడా సమయం కూడా ఎక్కువ లేదు, దాదాపుగా ఒక నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనబడతా ఉంది కాబట్టి ఎన్నికలకు మరి ముందే పార్టీని రిజిస్ట్రేషన్ చేసి తన యొక్క గుర్తు చెప్తుందనే ఆలోచనలో కూడా కొంతమంది అయితే ఉన్నారు. ఏది ఏమైనా కానీ తన టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకొని ముందుకెళ్తా ఉందనే విధంగా ఇప్పుడు చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి.